విద్యుత్ కొనుగోళ్లపై అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ దర్యాప్తును వేగవంతం చేసింది. నేటి నుంచి రికార్డ్ చేసిన స్టేట్మెంట్, సేకరించిన సమాచారం, అభిప్రాయాలపై కమిషన్ సమీక్ష చేయనుంది. ఇప్పటికే వివిధ అంశాలపై విద్యుత్ రంగ నిపుణులతో వాస్తవాలపై చర్చించింది కమిషన్. ఈఆర్సీలోని ఒప్పందాలు, అందులోని వాస్తవాలపై సమాచార సేకరణ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ లెటర్లో చేసిన అంశాలు, విద్యుత్ జేఏసీ చైర్మన్ రఘు చెబుతున్న అంశాలపై కమిషన్ సమీక్ష చేయనుంది. విద్యుత్ ఒప్పందాలతో ఎటువంటి ప్రభావం ఉండదని నిపుణుల నుంచి సమాచారం సేకరించనుంది. ఇక విద్యుత్ రంగంపై చేసిన ఖర్చు, పెట్టుబడా, వృధానా అని తేల్చే పనిలో పడ్డింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్, విద్యుత్ కమిషన్ అయితే విచారణ వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, అదేవిధంగా యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించి కూడా ఈ అంశాలపైన కూడా ఏం జరిగింది, వాస్తవాలను తెలుసుకోవాలని చెప్పేసి కొత్త ప్రభుత్వం కమిషన్ వేయడం జరిగింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వేసిన కమిషన్ అయితే ఇప్పటి వరకు అన్ని వివిధ వర్గాల నుంచి అంతా కూడా సమాచారం సేకరించింది. చివరగా అంటే మాజీ సీఎం కేసీఆర్ నుంచి కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చి కూడా రిప్లై కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం కేసీఆర్ ఇచ్చిన రిప్లైతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు ఇచ్చిన సమాచారాన్ని అంతా కూడా వాటిని అంతా సమీక్ష చేయాలని కూడా భావించింది. నిన్నటి వరకు కూడా అన్ని వర్గాల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించింది. ముఖ్యంగా కొన్ని అంశాలకు సంబంధించి పవర్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కానీ, అదేవిధంగా నిపుణులైన వారి తిమ్మారెడ్డి కానీ, అదేవిధంగా వేణుగోపాలరావు వారి నుంచి కొంతమంది నుంచి కూడా సమాచారం కూడా సేకరించిన నేపథ్యంలో వారందరూ కూడా ఇచ్చిన డాటాను అంతా కూడా ఈ రోజు నుంచి కూడా సమీక్ష చేయాలని చెప్పేసి భావిస్తుంది. ముఖ్యంగా రఘు ఇచ్చిన సమాచారం చూసినట్లయితే కనుక ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి చూసినట్లయితే దాని పీపీఎల్కు ఎలాంటి ఈఆర్సీ వాటిని ఆమోదించలేదు. ఈఆర్సీ అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఉంటుంది కాబట్టి ఇది ఆమోదిస్తేనే వాటిని చేయాల్సి ఉంటుంది. కానీ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అలాంటి ఆమోదం లేకుండానే ఎంఓయూ కుదించుకుంది. దీనివల్ల కూడా తెలంగాణకు భారీగా నష్టం వాటింది అనేది కూడా జరుగుతుంది. అయితే ఈఆర్సీ ఏమో అసలు గతంలో దీనికి ఈఆర్సీ ఆమోదం తెలిపిందని కేసీఆర్ కూడా లేఖలో పేర్కొన్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈఆర్సీ నిజంగానే ఆమోదం తెలిపిందా లేదంటే కదా ఏందనేది కూడా వాటినంతా కూడా డాటా తీసుకోవడం జరిగింది. లీగల్ అంశాలను అన్నిటి కూడా స్టడీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీటితో పాటు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించిన అంశాన్ని కూడా పూర్తిగా స్టడీ చేయడం జరిగింది. ముఖ్యంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ చూసినట్లయితే అది సబ్ క్రిటికల్ టెక్నాలజీ తోటి వాడారు. కాబట్టి సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది పూర్తిగా దాని కాలం చెల్లింది. వాటిని పొల్యూషన్ కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి 2017 నుంచి వాటిని అంతా కూడా ఎక్కడ కూడా వాటిని ఉండకూడదని చెప్పేసి కేంద్రం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. కానీ వాటిని అలాంటి టెక్నాలజీని ఎందుకు వాడాల్సి వచ్చింది అనే దానిపైన కూడా స్టడీ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో 2010లో కొనుగోలు చేసిన మిషన్లు ఖాళీగా ఉండడంతో BHEL వాటిని ఇక్కడ అంటగట్టిందనే ఒక అభిప్రాయంతో అయితే ఇప్పటి వరకు అయితే సమాచారాన్ని సేకరించింది. వీటిని నిజమా కాదా అనేది కూడా తేల్చే పనిలో పడింది. కేసీఆర్ మాత్రం ఆ లేఖలో మాత్రం ఖచ్చితంగా అప్పట్లో ఉన్న టెక్నాలజీ దేశంలో 90% వరకు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ప్లాంట్లే ఉన్నాయి. కాబట్టి అప్పుడు మేము వాడడం అప్పుడున్న రాష్ట్ర అవసరాల మేరకే తొందరగా విద్యుత్ అందుబాటులోకి తీసుకురావాలని ఒక ఆలోచనతో తొందరగా చేయాలనే ఆలోచనతో చేశామంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరోవైపు యాదాద్రికి సంబంధించి పవర్ ప్లాంట్ చూసినట్లయితే సూపర్ టెక్నాలజీ తోటి వాడినప్పటికీ కూడా దామరచెర్ల నల్గొండ జిల్లాలోని దామరచెర్ల వద్ద ఏర్పాటు చేయడం అనేది బొగ్గు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ హెవీగా ఉంటుంది. కేంద్రం కొత్తగా నియమించిన గైడ్లైన్స్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ బొగ్గు నిక్షేపాలు ఉంటే అక్కడనే దగ్గరలోనే ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లయితే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు అనే అంశం కూడా చెప్పింది. కాబట్టి వీటన్నిటి కూడా సమీక్ష చేసి ఏం జరిగింది అనేది వాస్తవం పైన కూడా పూర్తి నివేదికను సమీక్ష చేయాలని చూస్తుంది. ఒకవైపు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కూడా ఈఆర్సీ నిబంధనలు కానీ, అదేవిధంగా అసలు ప్రభుత్వానికి ఏ మేరకు నష్టం జరిగింది అనే దానిపైన కూడా ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో స్టడీ చేయనుంది. ఇప్పటి వరకు నిపుణులు ఇచ్చిన సమాచారం కానీ, అన్ని వర్గాల నుంచి సేకరించిన సమాచారం, ఇప్పటికీ అధికారులు కూడా దాదాపు 25 మంది అధికారుల నుంచి కూడా అఫిడవిట్ల రూపంలో కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి గతంలో పనిచేసిన అరవింద్ కుమార్ కూడా కీలకమైన సమాచారం ఇచ్చినట్టు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి కూడా సమాచారం. సో మొత్తం మీద వీటినన్నిటి కూడా విశ్లేషణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలి అని కూడా చూస్తుంది. సో మొత్తం మీద సాధ్యమైనంత అంటే నిన్నటి వరకు అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించింది. కాబట్టి ఈ రోజు నుంచి సేకరించిన సమాచారాన్ని అంతా కూడా విశ్లేషించి సమీక్ష చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు నరసింహారెడ్డి కమిషన్ వేగవంతం చేసిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ప్రతాప్.